హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అలసందలు టమాటా కాంబినేషన్లో ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనము 1/2 kg వరకు అలసందలు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక 2 గంటల పాటు అలసందల్ని నానబెట్టేసుకోవాలి. 2 గంటల తర్వాత అలసందలు మంచిగా నానిపోయినాక వీటిని కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 5 నుంచి 6 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పీసెస్లా కట్ చేసి ఆయిల్లోకి వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని మనము లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న అలసందలు వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం అలసందలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల పాటు అలసందల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలసందల్ని సైడ్ కనేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసేసుకోవాలి. వేసేసుకొని టమాటో పీసెస్ పైన అలసందల్ని ఈ విధంగా మంచిగా సెట్ చేసేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత టమాటోస్ మంచిగా ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా గరిటెతోటి స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్న తర్వాత కర్రీలోకి మొత్తం అంతా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైనకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు కనుక ఈ కర్రీ చపాతీలోకి తినేటట్టయితే 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. అదే రైస్లోకి తినేటట్టయితే 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకు టమాటా అలసందల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మనము రోటీతో పాటు అలాగే రైస్తో పాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.